బాబూజీ అన్నట్లు మనస్సు మన కష్టాలకు సుఖాలకు కారణం. మనం మనస్సుకు యజమానులం కావాలి. మనం భగవంతుని సంప్రదించటానికి సిగ్గుపడనవసరం లేదు. ముఖ్యంగా అపరాధ భావన ఉండకూడదు. మనం సిగ్గుతో తల వంచుకుని అపరాధ భావంతో ఏడుస్తూ ఆయన్ని సమీపించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన మనలను చూసి మొహం తిప్పుకునే పరిస్థితి రాకూడదు. వీడు నా కొడుకేనా, ఇలా ఏడుస్తూ వస్తున్నాడు, ఠీవిగా నా ముందు నిలబడి నాన్న నేను వచ్చాను అని చెప్పవచ్చుగా అని అనుకుంటాడు. కాబట్టి మనం మాస్టర్ దగ్గర ఎప్పుడూ అపరాధ భావం గాని సిగ్గు గాని ప్రదర్శించరాదు. మనం ఎప్పటికీ ఆయన సంతానమే. ఆయన మనల్ని దగ్గరకు రమ్మంటుంటే దూరంగా వెళ్ళిపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు? అర్థం చేసుకొని ఉత్తమ అభ్యాసులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. తథాస్తు.